తెలుసా? లయన్స్ క్లబ్స్ అని ఉంటాయి, అలయన్స్ క్లబ్, ఇంకా వేరే వేరే రకరకాల క్లబ్లు ఉన్నాయి. లయన్స్ క్లబ్ అనేది అమెరికాలో పుట్టింది. మన దేశం, నేను కూడా లయన్స్ క్లబ్ మెంబరే. కానీ ఇది వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది మన స్టేట్స్లో, మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి లోకల్ టు గ్లోబల్. దీని యొక్క విస్తరణ ఏంటంటే లోకల్ టు గ్లోబల్. అవి మాత్రము గ్లోబల్ టు లోకల్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించడానికి మనుషులు ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో ఆరోగ్యమే మహాభాగ్యము, కలిసి ఉంటే కలదు సుఖము అనే దీంతోనే ఈ యొక్క సంస్థ ఏర్పడింది. ఈ యొక్క సంస్థకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అని ఒకరు ఉంటారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈసారి ఒక గొప్ప డాక్టర్ పి రవిరాజు గారు అని ఉన్నారు. ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారు. మనకు దీన్ని 3 ఏరియాలుగా డివైడ్ చేశారు. ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3. మనది హైదరాబాదు, మన ఇది తీసుకుంటే ఏరియా 3. ఏరియా 3లో డిస్ట్రిక్ట్స్లో డివైడ్ చేశారు. డిస్ట్రిక్ట్ 301, డిస్ట్రిక్ట్ 302, 303 అండ్ 304. మనది డిస్ట్రిక్ట్ 301. డిస్ట్రిక్ట్ 301లో ఏమి ఏరియా ఉంటుందంటే దాదాపుగా 14 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి 14 డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, ఇట్లా ఒక సూర్యాపేట, సంగారెడ్డి, ఇవన్నీ మన ఏరియాకి వస్తాయి. దీనికి నేను ఈ సంవత్సరానికి గవర్నర్గా ఎన్నిక కాబడినా. దీనికి ఈ యొక్క వాకర్స్ ఇంటర్నేషనల్కు ఒక సపరేట్ రాజ్యాంగం ఉంది. మనకి ఎట్లయితే రాజ్యాంగం ఉందో దీనికి కూడా ఒక సపరేట్ మాన్యువల్ ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఒక 1 ఇయర్ బిఫోరే ఏ పోస్టుకైనా, అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఇంకా ఏరియా వైస్ ప్రెసిడెంట్స్ అని ఉంటారు. వాటికి కూడా 1 ఇయర్ బిఫోరే ఎలక్షన్ ఉంటుంది. యాక్చువల్గా యునానిమస్గానే చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ ఉంటే మాత్రం సేమ్ మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారం ఎలా ఎలక్షన్ జరుగుతుందో అదే విధంగా కూడా జరుగుతుంది. సో ఈ యొక్క టర్మ్ ఏముంటుందంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు కట్ చేస్తే, సరే మీరు బహుశా అందరూ వాకింగ్ చేస్తుండొచ్చు ఆరోగ్యం గురించి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పొద్దున్నే లేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్ అండ్ సమ్ అదర్ ఎక్సర్సైజ్, ఏదైనా ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఈ యొక్క సంస్థ కిందకే వస్తాయి. సో పుట్టినప్పుడు మనం నడక నేర్చుకున్నటువంటి వాళ్ళం పెద్దగా అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది సీనియర్ సిటిజన్సే ఉన్నారు. ఈ వయసులో కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు తగ్గుతుంది, హృదయం దృఢమవుతుంది, బరువు నియంత్రణతో శరీరం చురుకవుతుంది, మెదడు మేలుకుంటుంది, ఆలోచనలు వెలుగుతాయి, నడక ప్రతి అడుగులో జీవితం చిరునవ్వులవుతుంది. ప్రతిరోజు నడవండి, ఆరోగ్యాన్ని గెలవండి. వాకర్స్ ఇంటర్నేషనల్తో నూతన జీవితం పొందండి. గాంధీ మార్గం మనదే, శాంతి పథం మనదే, నడకతోనే మార్పు తెస్తాం, ఆరోగ్య రాజ్యం కడదాం. Proud to be a walker. చింతలు చికాకులు దూర, మనసుకు ప్రశాంతత, నిద్ర నాణ్యత పెరిగి ఉల్లాసం నిత్యత, స్నేహితులతో నడిచే వేళ సమాజం బలపడుతుంది, నిత్య నడకాల వాటే భవిష్యత్తును మార్చుతుంది. 1986వ సంవత్సరం. సెంటర్ జరిగాను. ఓకే రండి సార్, దగ్గరికి రండి సార్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. ఇక సన్మానం అందుకున్నందుకు. ఇప్పుడు ప్రస్తుతం అదేవిధంగా ఇంతకుముందు మీరు చదువుకున్నట్టుగా
పూర్వ విద్యార్థులు మళ్ళీ పరిచయ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. వరుసగా మేడం. వేదికకు శోభ తెచ్చినటువంటి గురువులందరికీ పాదాభివందనం. ఎక్కువ మంది మా ఊరిలో ఉన్నారు. కాంతారెడ్డి సార్, పాపలరావు సార్, సూర్యనారాయణ సార్, వెంకటరావు సార్, వెంకటశెట్టి సార్ అందరి ముందు మాట్లాడడానికి అప్పుడు స్కూల్ మొత్తంలో క్లాస్లో నాకు కోరిక ఉండేది. మాది 87, 88 బ్యాచ్ మాది. ఇక్కడ ఎప్పుడు క్లాస్లో కనీసం 2వ నెంబర్లో కూడా నా కోరిక. చాలా పోటీ కాబట్టి ఎప్పుడు ముందరే ఉండవు ఆ నెంబర్ను. రేపు పొడుగు పడడానికి మా సార్ వాళ్ళ పక్కన ఉన్నందుకు నేను ఇంకా చాలా పొడుగుగా అనిపిస్తూ ఉన్నా. సార్ మీ వృత్తిలో భాగంగా నేను కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తూ ఉన్నా జెడ్పీజీ సపరాలో. మొన్ననే మీ శిష్యులుగా గర్వంగా ఒకటంటే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాను సార్. మొన్న నేను తీసుకున్నాను సార్. నేను అందరు గంభీరంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎక్కువ మా సార్ వాళ్ళతో మాట్లాడిన కాబట్టి ఒకటిసారి ఎంతో సార్ నడక ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు. నడకతో పాటుగా నవ్వు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని నా అభిప్రాయం. నేను ఒక జోక్ చెప్పి పనిచేస్తాను అంతే. ఒకవేళ నవ్వు వస్తే నవ్వండి, నవ్వు రాకుండా నా కోసం నవ్వండి, మీకోసం కాకుండా నా కోసం నవ్వండి. ఇట్లనే ఒకసారి పూర్వ విద్యార్థుల బ్యాచ్ మన గుమ్మడంలో ఏర్పాటు చేసి అనుకుందాం. ఒకసారి ఒక 25 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత 50 అనుకున్నాం. ఒక 15 సంవత్సరాల తర్వాత కలవాలని చెప్పని ఒక ఎస్ఎస్సి బ్యాచ్ అమ్మాయిలంతా ఒక 4 అమ్మాయిలంతా కలిసి మాట్లాడుకున్నారు. ఒక డేట్ పెట్టుకున్నారు. మళ్ళీ మనం స్కూల్లో విడిపోయినటువంటి ఈ 10-15 సంవత్సరాల రోజు మనం ఇక్కడ కలవాలి అనుకున్నారు. అనుకున్నట్లుగానే 4 స్కూల్ దగ్గర వచ్చి మెట్ల మీద కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుకుంటున్నామట. అంతవరకు మధ్యలో ఎక్కడ మాట్లాడకూడదని ఒక కండిషన్. ఆ రోజే మాట్లాడుకోవాలి మన గురించి అనుకున్నాం. మాట్లాడుకుంటుంటే అబ్బా నీవు పెట్టుకున్నావు ఒకరు మాట్లాడుకొని జనరల్ ఎక్కడికి ఇప్పుడంటే పేరు అబ్బా అని పిలిచాము. అమ్మాయిని అన్న అంటే మేము అమ్మ అని పిలిచేవాళ్ళు. అమ్మ అని పిలిచి పేరు పెట్టి ప్యాషన్ అవ్వాలి, మేము అమ్మ అని పిలిచేవాళ్ళు. అట్లా పిలుస్తుంటే అబ్బా నీవు ఎట్లుండవు అంటే 4 ఒకరొక పరిచయం చేస్తున్నారు. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన జడ్జి. ఇంకో ఆయన మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన టీచర్. ఇంకొక ఆయన ఏం చేస్తాడు? మా ఆయన పోలీసు. మీ ఆయన ఏం చేస్తాడు? కండక్టర్. మొత్తం మన చాలా అదృష్టవంతురాలమే. 4 కూడా ఉద్యోగస్తులు చేసుకోవడం చాలా మంచిది. మొత్తంలో మన దాంట్లో 4 కూడా గ్రేట్ ఎవరంటే పెద్ద ఉద్యోగం దీంట్లో జడ్జి చేసుకున్నది చాలా అదృష్టవంతురాలే మన దాంట్లో అని చెప్పని అందరూ అన్నమాట. అనుకుని మిగతా 3 చాలా గ్రేట్ అని చెప్పింది. వెంటనే ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. నీకేమైంది ఏడుస్తున్నావు? జడ్జి, పెద్ద హోదా, ఇట్లా ఒక పిఏ ఉంటాడు, ఒక సెక్యూరిటీ ఉంటుంది, పెద్ద హోదా, నీవెందుకు ఏడుస్తున్నావు అంటే జీవితంలో ఎవరిని చేసుకున్నా సరే జడ్జిని మాత్రం చేసుకోండి అని ఆమెకు చీది ఈ కన్నా పూర్తిస్తుండే సార్. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? జడ్జికి వచ్చిన కష్టాలు ఏంటి అన్నారు. వెంటనే ఆయన అన్నది అనే మీకు తెలియదే, మా ఆయన ఇంటికాడ బాగానే ఉంటాడు అని మీరు అనుకుంటారు, కానీ కోర్టులో ఆర్డర్ అని గుద్ది అలవాటు ఇంటికి వస్తేనే నన్ను గుద్దడం స్టార్ట్ చేస్తాడు. ఒకటేసారి గుద్ది అలవాటు చేస్తాడు. కాబట్టి ఎవరైనా చేసుకో, జడ్జిని మాత్రం జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది. అందరూ నిజం పాపం కష్టాలు పాపం బాగానే ఉన్నాయి మీకు అని చెప్పి అనుకుంటారు. అని ఎంబడో అంటూ వీళ్ళు లేవు కానీ టీచర్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతురా. టీచర్లు సిస్టమేటిక్ ఉంటారు. నాకు వేసి తాగడానికి దూరం ఉంటారు, టైంకి ఇంటికి వస్తారు, అన్ని పనులు చేసి పెడతారు. కాబట్టి టీచర్ని చేసుకుందేమో చాలా అదృష్టవంతురాలు అని చెప్పని జడ్జి భార్య అన్నది. ఆమె ఎంబడి ఏడవడం స్టార్ట్ చేసింది. అనే మీరు అనుకుంటున్నారు ఎవరిని చేసుకున్న టీచర్ మాత్రం చేసుకున్నారు. పరమ పీసినార్లు టీచర్లు. పండగ వస్తే పప్పు వస్తే కూడా సిరిపారు ఇప్పించిన అంతంత సిరిపిస్తారు. ఆ షాప్ పోతే ఫస్ట్ కలర్ అడగారు, రేట్ ఎంత అంటే ఓటేస్తారు. కాబట్టి టీచర్లు మాత్రం చేసుకోకూడదు అని చెప్పని ఉండదు. ఆయనతో ఇంకా నా కష్టాలు చాలా ఏంటి నీ కష్టాలు? ఏం లేదు, మొన్న లేదు పప్పులో ఉప్పు తక్కువ వేస్తాం, ఆయన ఏం చేస్తాం, ఈ పప్పును 10 సార్లు అన్నాడు. మళ్ళీ అలవాటు, సిస్టమేటిక్, క్రమశిక్షణ, సైలెన్స్ అంటాడు. లెక్కలు తప్పు చేసి మా పాపలు రాస్తారు 10 సార్లు లెక్కలు చేయమంటాడు. అట్లనే మా సార్ ఏమంటే పప్పు తప్పు పోయింది కాబట్టి 10 సార్లు అంటాడు. ఎట్లకి 10 సార్లు పప్పు అని చెప్పని ఎవరిని వేసుకున్నా టీచర్ని వేసుకోవద్దు అని ఆమె డిసైడ్ చేసుకున్నాం. లాస్ట్కు పోలీసు బెస్ట్ పై ఆదాయం, కింద ఆదాయం, ఎక్కడైనా ఆదాయం, చేపలు ఫ్రీ, మటన్ ఫ్రీ, అన్ని ఫ్రీ. కాబట్టి పోలీసు వాడు బెస్ట్ అన్నాడు. ఆయన ఏడవడం స్టార్ట్ చేసింది. నీవెందుకు ఏడుస్తున్నావే? నీకు అంత ఆదాయం కదా ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీకే తెలుసండి
ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ స్టేషన్ లాఠీలు కొడతలేరు, ఇంటికాడ లాఠీలు కొట్టేస్తారు, ఆడ కొడితే బాగుండదని నన్ను కొడుతున్నాడు కొట్టేస్తారు. కాబట్టి పోలీసు అని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పని ఆమె చెప్పింది. లాస్ట్కి ఎవరు మిగిలిందంటే కండక్టర్ భార్య మిగిలింది. అబ్బా అదృష్టం అంటే కండక్టర్ భార్య. రోజు చిల్లర పైసలు వస్తాయి, పైన మిగిలితే వస్తాయి, సామాన్లు ఏమైనా వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి మన ముగ్గురి కన్నా కండక్టర్ భార్య చాలా అదృష్టవంతులని అందరూ నవ్వే మంచిగా సంతోషం. వెంటనే పాపం ఆమె మీ కష్టాలు మీవి, నా కష్టాలు నేనే చెప్పుకుంది. అంతరకాల నేను ఎత్తున కొంగు చేసుకోనే ఉంటా పాపం. ఎందుకు ఇలా కొంగు తీస్తారు అంటే నా కష్టాలని కొంగు కిందనే ఉన్నాయన్న, కొంగు కింద ఏమున్నాయన్న. ఇక్కడ చూస్తే పాపం ఎత్తున ఎట్టుకలే ఉంటాయి. ఇవి నా కష్టాలు. మా ఆయన ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, అప్పుడు టికెట్ ఇట్లా కట్టేసాం. పగులంతా రాత్రి బస్సులో టికెట్ పీకి నిద్రలో నా ఇంటికి పీకి ట్రైన్ కొట్టేస్తాను. కాబట్టి ఇబ్బంది చేసుకున్న కండక్టర్ మాత్రం చేసుకోకూడదు అని వాళ్ళు అనుకున్నారంట. అంటే నా ఉద్దేశం వృత్తిలో ఉన్న వృత్తులు ఏ వృత్తి వృత్తి నవ్వించడానికి మాట ఏమైనా మిమ్మల్ని అందరూ నవ్వించినందుకు నాకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా మన వెంకటేశ్వర సార్ గారి శిష్యుడు దేవన సారు గారికి మరొకసారి కృతజ్ఞతలు. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో ఇక ప్రాంగణమంతా మారుమోగేటట్లుగా విద్యార్థి నుండి మేడం గారు శారదమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం కొంచెం ముందుకు రండి మేడం. 10th క్లాస్ 74-75 బ్యాచ్. నేను గుమ్మడం నరసింహారెడ్డి, గోవింద నరసింహారెడ్డి గారి మన్మరాల్ని, ఉమామహేశ్వర రెడ్డి గారి కూతుర్ని. ఒక 10th మాత్రమే ఇక్కడ చదివాను నేను. మా నాన్నకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇటు హాలిడేస్లో ఉన్నప్పుడు మా తాతగారి చదివాను. 10th క్లాస్ ఇక్కడే ఉండని. ఈ అమ్మాయి చాలా సన్న ఉంది, కొంచెం పాలు అవి తాగి బాగుంటుంది ఊళ్ళో ఉంటే అనేసి ఇక్కడ ఉంచుకున్నారు. నేను ఉండిపోయాను. అట్లా మా క్లాస్లో నేను ఒక వనజ మాత్రమే, ఇద్దరే అమ్మాయిలకు. అట్లా ఈ దివాకర్ సార్ గారు మా హిస్టరీ చెప్పేవారు. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ డే అయింది, అప్పుడు ఈ సారు పోర్షన్ నేను ఉన్నాను అన్నమాట, క్లాస్ చెప్పడం అయినాను. ఆ సార్ రావడం వల్ల నేను ఇలా మాట్లాడదామనుకున్నాను. మా గురువులు ఎవరైనా వస్తారా రాదు, ఎందుకంటే మాకే 67 years, ఇప్పుడు ఉంటారో లేదో అనుకున్నాను. మా సార్ రావడం మాకు చాలా మీరు ఒక్కరే వచ్చారు. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన భువనేశ్వర్కి చిన్నవాడైనా ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. నా పేరు రాణి, ఉమ్మడం నరసింహారెడ్డి మనవరాలిని. నేను గోవింద మోహన్ రెడ్డి గారి కూతుర్ని. నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే స్కూల్లో చదివాను. నాకు మా చదువు చెప్పిన గురువులందరికీ నా పాదాభివందనములు. నాతో పాటు చదివిన మా స్టూడెంట్స్కి, మిగతా పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు భువనేశ్వర్ రెడ్డికి కూడా నాకన్నా చిన్నవాడు అయినా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తనకి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ టెన్షన్ బతుకులలో ఇలా 10th తర్వాత నేను RBRR ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ వరకు చదివాను. తర్వాత పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ గడిచిపోయాయి. ఒక 40 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలాంటి కార్యక్రమం పెట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అందరిని చూస్తున్నానని. అందరికీ ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురువులందరికీ కూడా పాదాభివందనలు. ఎంత ఎదిగినా కూడా గురువుల ముందు మాట్లాడంటే ఎంతైనా ఆనాటి భయం గుర్తుకొస్తున్నట్టు మరొకసారి అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు హలో, అందరికీ నమస్కారం అండి. రెడ్డి టీచర్ పుల్లారెడ్డి, పెద్ద బిడ్డని నేను. మీరు ఒకరు గుర్తున్నారు, పుల్లారెడ్డి సారు. లాస్ట్లో పుల్లారెడ్డి సార్ ఉన్నారు. మీరిద్దరే సీనియర్స్ కానీ ఇంటికి వచ్చేవాళ్ళు బాగా వచ్చేవాళ్ళు. ఇంకా తర్వాత అంతా ఈ ఊరు మునిగిపోయి కొత్త ఊరు వచ్చినాక ఇంకా అంతా ఎవరికెవరు మాకు కంటాక్ట్ చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఒక బాబు, అలా నేను ఒక బ్యాచ్ 74-75 బ్యాచ్
నేను ఇప్పుడు దగ్గర ఉంటాం అక్కడ, రోజు కలుస్తాం అనమాట. ఒక్క నిమిషం ఆగండి. 1979 బ్యాచ్ నా 10th క్లాస్లో. ఆల్మోస్ట్ నా క్లాస్ నుంచి అందరూ దాదాపుగా వచ్చారు ఇక్కడ. ఈ టీచర్స్ గురించి చెప్పాలంటే ఇక ఎవరికి వాళ్ళే మాకు పాట. ఈ డిసిప్లిన్ ఇలా ఉన్నది, ఈ డిసిప్లిన్ ఎన్ని కోట్లు వచ్చినా కూడా వెళ్ళాలి మన క్లాస్. నాకు ప్రతి సార్ కూడా పేరుతో చాలా మంది కామెడీ సార్, దివాకర్ సార్, వెంకటేష్ సార్, సదగౌడ్ సార్, వెంకటేశ్వర సార్, చంద్రబాబు సార్, సుబ్బరాజు సార్, ఇవన్నీ మాకు డిసిప్లిన్ ఇంతవరకు మాకు చెప్పింది. ఆల్మోస్ట్ ఊర్లో కొత్త కూడా మాకు అనుభవం చాలా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన భువనేశ్వరికి నేను, ఎందుకంటే ఇన్ని ఏళ్ళ నుంచి చెప్పాలని కలెక్టర్ మళ్ళీ చెప్పాలి, ఏదేళ్ళు కాదు సంతోషము. భువనేశ్వరి గారు చాలా మహావృక్షమై వటవృక్షమై ఈ అందరూ కూడా ఒక పెద్ద నీడలాగా, అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా చదువుకోవడానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టుగా భూజల భువనేశ్వరి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మన పూర్వ విద్యార్థి, అదేవిధంగా టీచర్, ఉపాధ్యాయుడి గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వర సార్ గారు మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుచున్నాం. పూజ్యులు పెద్దలు గౌరవనీయులు ఉమామహేశ్వర రెడ్డి గారు, మరి గోపాల్ రెడ్డి గారు, మిగతా ఉపాధ్యాయులు, మిత్రులు, సహ ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ పాఠశాలలో నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నా సొంత ఊరు ఇదే, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉన్నాను. నాకు పాఠశాలలో 5వ తరగతి మాత్రం ఈ లక్ష్మీకాంత్ సార్ గారు చేసుకున్నాను. నేను ఫస్ట్ ఈ స్కూల్ని ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేటువంటి గొప్ప సందేశం నాకు ఏంటంటే, ఇదే పాఠశాలలో చదువుకున్నాను 5వ తరగతి. నేను నాకు పుల్లాంటి సారు, గోపాల్ రెడ్డి గారు, సర్వారెడ్డి సారు, కాంతారెడ్డి మా మిత్రుడు, ఇద్దరు క్లాస్మేట్స్ మేమంతా ఇక్కడే చదువుకున్నాం. మరి కొంతకాలం తర్వాత ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా రావడం అనేది చాలా గర్వకారణంగా నేను చెప్పుకోగలుగుతున్నా. కారణం ఏంటంటే, అప్పుడప్పుడు స్కూల్కి వచ్చేవాడు, ఇంటికి వచ్చిన స్కూల్కి వస్తే హెడ్ మాస్టర్ అదే హెడ్ మాస్టర్ ఉన్నారు నాకు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు. ఏ రాసేటి ఇక్కడ రాగా అక్కడ అడుగులో ఎక్కడ తిరుగుతున్నావేంట్రా, నీకు తెలియదా ఏ ఇంట్లో పని చేస్తున్నావు అన్నాడు. సార్ వస్తే తీసుకుంటారా అని ఓ రోజు జోక్ చేశాను. ఎందుకు తీసుకుంటా అన్నాడు. సరే తీసుకోండి సార్ అని చెప్పి, ఏరా ఏం చేస్తున్నావు అని అంటే, ఆ కాలంలో లక్ష్మీకాంత్ గారు సార్ హెడ్ మాస్టర్ అంటే, సార్ అక్కడ ఒక 10-20 అడుగుల దూరం ఉంటే మరి ఇక్కడ ఉండాలి. అటువంటి సార్ వచ్చి బిగ్గర కౌలించుకుంటున్నాను నాకు ఆ రోజు. అది నా జీవితంలో మర్చిపోలేటువంటి విషయం అది. అదేవిధంగా అక్కడ మా ఉపాధ్యాయులు, నా గురువు అనేటువంటి సార్ నాకు ఆ రోజుల్లో దివాకరుడు అంటే అంత తెలుసు, సూర్యుడు. ఆ సూర్య ప్రకాశం వల్లనే ఈరోజు ప్రకాశిస్తున్నాను. ఎందుకంటే సారు అక్కడ వాళ్ళ పెద్ద భూస్వాములు, దొరలు అయినప్పటికీ కూడా భుజం మీద చేసి స్టూడెంట్ ఉన్నప్పుడే, నాన్న మంచిగా చదువుకోవాలరా, చదువుకుంటే భవిష్యత్తు రా, లేకపోతే వద్దురా, చదువుకోండి అని చెప్పే సారు ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోబెట్టి, మీ బీసెక్షన్లో అల్లరి ఎక్కువ ఉంటుంది, ఇలా చేయకండి అని చెప్పి చెప్తూ వచ్చేసేవాడు. కానీ ఇందులో ఒక జోక్ చెప్పాలి కానీ కాంతాడి సార్ బాధపడతాడు కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మా గురువు గారు సర్వారెడ్డి సారు అంటే గురు శిష్యులు ఎలా ఉండాలో వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు, నాకు తెలియదు. కాంతారెడ్డి సార్కు సర్వారెడ్డి సారు గురు శిష్యులు ఎలా ఉన్నారో మరి మేము ఎలా ఉన్నామో మాకు తెలియదు. ఇద్దరు కూడా కూర్చొని చాలా వరకు సార్ బాధపడినా పర్వాలేదు, సంతోషం. చతుర్ముఖ పారాయణ చేసేవాళ్ళు ఇద్దరు కూడా, గురు శిష్యులు. ఇద్దరు గురు శిష్యులు చతుర్ముఖ పారాయణ చేసేవాళ్ళు. ఏ కాంతారెడ్డి ఇలా నీ నుంచి కాదు మనం చైతన్యం చెప్పేవాడు. ఒక విషయం ఏంటంటే, ఖగేంద్ర రెడ్డి కూడా నాకు స్టూడెంట్, కానీ అది గుర్తుపడతాడు లేదో నన్ను గుర్తుపట్టలేను. భువనేశ్వర్ తర్వాత నాగార్జున రెడ్డి, వీళ్ళ నుంచి కూడా ఉన్నటువంటి విషయం అది. ఈ విధంగా జరిగింది. ఈ పాఠశాల నా జీవితంలో మర్చిపోలేటువంటి గొప్ప విశేషం ఇది. నా వెంబడి చదువుకున్నటువంటి ఇక్కడే వచ్చినటువంటి మోహన్ మా క్లాస్మేటు, తర్వాత అక్కడ దస్తగిరి అని మా క్లాస్మేటు, ఇక్కడ 5-6 మంది మా క్లాస్మేట్స్ రావడం, ఇదే పాఠశాల చదువుకొని ఇదే పాఠశాల ఉపాధ్యాయులు చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అదే నా జీవితంలో ఎన్నలేనటువంటి సంతోషం నాకు కలిగించింది. ఈ ఉపన్యాసంతో ముగిస్తున్నాను చెప్పేసి చాలా థ్యాంక్ యూ సార్.
ఇక్కడే చదివి మళ్ళీ ఇదే పాఠశాలకు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి ఇక్కడే రిటైర్ కావడం అంటే చాలా గొప్పనైన విషయం సార్. ఒక ఉపాధ్యాయుడికి తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుచున్నాను. మేడం ముందుకు రండి, మేడం కొద్దిగా ముందుకు రండి, మాట్లాడండి. ఓకే అందరికీ నమస్కారాలు. యాక్చువల్గా నాకు మైక్ అవసరం లేదు కానీ మాట్లాడుతున్నా. అయితే 85 బ్యాచ్ మాది. మా పెదనాయన చిన్నాయన బిడ్డ. మా గురువులు కాంతారెడ్డి గారు, వెంకటరెడ్డి సారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ, సూర్యనారాయణ సారు అంటే లాస్ట్కి వచ్చిండ్రు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే 81లో ఊరు పోయినప్పుడు మనకు స్కూల్ అన్నదే లేదు. అంటే ఊళ్ళో అందరూ అటు ఇటు వెళ్ళిపోయిండ్రు. ఇదంతా క్రెడిట్ దక్కింది సుబ్బారెడ్డి గారికి. హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి సార్ తన సొంతంగా ఎలక్షన్స్కి వేసిన షెడ్డును స్కూల్లాగా మార్చి అందరికీ విద్యను నేర్పించిండు. ఆ రోజు అందరూ ఎటు అటు వెళ్ళిపోయిన వాళ్ళందరం ఈ స్కూల్లో కలుసుకున్నాం. అది ఫస్ట్ బ్యాచ్ మాది. మా బ్యాచ్లో దాదాపు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్కి వచ్చింది 3. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మెయిన్ భువనేశ్వర్ అన్న. కానీ భువనేశ్వర్ అన్న నేను పర్సనల్గా అమెరికాలో కూడా కలిసిన. అతడు మమ్మల్ని గుర్తుపెట్టుకొని తన ఇంట్లో గౌరవించిన పద్ధతి అంటే ఒకటి గర్వంగా చెప్పగలుగుతా. ఈ గుమ్మడ గ్రామ ప్రజలు అంటే గుమ్మడంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆడపిల్లలంటే గౌరవం ఉంది. ఎక్కడ కలిసినా ఏ ఊళ్ళో కలిసినా పలకరించడం అన్నది మన రక్తంలోనే ఉంది. ఇది మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కాదు, స్టేట్ తెలంగాణ మొత్తంలో గర్వంగా చెప్పగలుగుతా. గుమ్మడము అంటే అదొక స్పెషల్. ఇది మాత్రం మనం గర్వించదగ్గ విషయం. ఇంకా విషయానికి వస్తే ఏం చేయాలంటే గురువులందరికీ ముఖ్యంగా కాంతారెడ్డి సార్ గారు ఏమని వర్ణించను అని పాట పాడేది. పాటల పోటీ వస్తే ఆ తర్వాత వెంకటరెడ్డి సారు ఇడ్లీ ఒక ప్లేట్లో, దోశ ఒక ప్లేట్లో ఇవన్నీ పాత జ్ఞాపకాలు ఉన్నాయి. మా అక్కలందరూ అయితే ఇంచుమించు అందరూ కలుస్తుంటాము. ఇక్కడ మాత్రం మిగతా బ్యాచ్ అంతా కలుస్తుంటాం. నేనైతే చాలా మటుకు అందరినీ కలవడానికి ఇష్టపడతాం. జ్యోతి, అందరికీ నమస్కారం. నేను పుల్లారెడ్డి టీచర్ గారి 4వ కూతుర్ని. చాలా మటుకు మాకు మాత్రం నాన్ననే, మాకు టీచర్ అంటే ఇంకా అన్నీ మా నాన్ననే. అప్పుడు కాంతారెడ్డి సారు, సూర్యనారాయణ సార్ వీళ్ళు మాత్రమే గుర్తున్నారు. చాలా మటుకు చనిపోయారని తెలిసింది మా టీచర్లంతా. కర్ణాకర్ రెడ్డి సార్ వీళ్ళంతా వాళ్ళంతా వస్తారేమో అనే చూద్దామనే వచ్చాము. మా టీచర్లు చూడాలనే వచ్చాము మేమైతే. మీరంతా మాకు అంతా తెలియదు. అదే మేము చిన్నగా నింటాం. మాకు మెయిన్ కాంతారెడ్డి సార్. అప్పుడు మీరంతా తెలియదు. ముఖ్యంగా కాంతారెడ్డి సార్ అయితే మాత్రము అందరినీ ఇట్లా ఉత్సాహపరిచేవాడు. మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ కొప్పనూరు వెళ్ళినాము. వాళ్ళు మా అందరికీ ఆర్గనైజ్ చేశారు. భోజనాలు ఆర్గనైజ్ చేసి చాలా రోజులు కలిసి ఎంతో సంతోషపడ్డాడు సార్. నేను గౌరవగిరి నుంచి వచ్చేవాడిని. నా పేరు రాజేందర్ సింగ్ సార్. నేను గురువులను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ రోజుల్లో ఇన్స్పైర్ అయ్యి ఎదిగినటువంటి వాళ్ళం. ఆ రోజుల్లో మాకు సూర్యనారాయణ సార్, హిందీ సార్, ఆ తర్వాత సోషల్ సార్ మాకు బాగా ఇది చేసిన వాళ్ళు. మనం హిందీ సార్ను చూసి, డ్రెస్ను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. ఆ రోజుల్లోనే సార్లా ఉండాలి అనే ఆలోచనతో ఎదిగినటువంటి వాడిని నేను. ఇంకోటి సూర్యనారాయణ సార్ని చూస్తే భయం. సూర్యనారాయణ సార్ ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన ఇది పట్టి చూస్తే 4 రోజులు 5 రోజుల వరకు ఉప్పు తగ్గేది కాదు. అంత భయం. ఆయన ఎక్కడ కనిపించినా కూడా దాక్కొని పోయి వచ్చేవాళ్ళం. అంత ఇదిగా వాళ్ళతో అంత ఇదిగా ఉండేవాళ్ళం. అంటే ఆ రోజు వాళ్ళు నేర్పించినటువంటి డిసిప్లిన్ కానీ, డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ సిన్సియారిటీ కానీ చూసి మేము ఈరోజు ఎదిగాం. ఈరోజు మేము కూడా అదే వృత్తిలో ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆ విధంగా లేరు. ఎంతో చెప్పినా కూడా ఈరోజు కొడితే కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఆ రోజులా లేవు కనుక. కానీ సార్ వాళ్ళు మాకు చాలా ఇదిగా చెప్పారు. వాళ్ళు చెప్పినందుకే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు చాలా వాళ్ళకి పాదాభివందనాలు. అందరికీ కూడా గురువులందరికీ కూడా, గురువులు ఉన్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క పాదాభివందనాలు సార్. ఈ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకు కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన కోసం, మన జీవితంలో మన కోసం జీవించేది ఇది ఒకటే. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఈ ప్రదేశాన్ని చూస్తే మనం చెట్ల కింద చదువుకున్న వాళ్ళం మనమే, గోడల పక్కన చదువుకున్న వాళ్ళం మనమే. ఇప్పుడు ఇంత ఇదిగా ఉన్నా కూడా పిల్లలు చదువుకునేది ఏదో, కానీ ఆ రోజుల్లో మనం బాగా ఓకే. సారీ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సార్ ముందుకు రండి సార్, సార్ ముందుకు రండి సార్, ముందుకు రండి సార్, ముందుకు రండి సార్. సో వేదికల గురుతులు అందరికీ మనస్ఫూర్తి నమస్కారం. బిఎస్ఆర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు భువనేశ్వరి గారు, మరి కార్యక్రమ సమన్వయకర్తైనటువంటి గోవింద్ రెడ్డి మరియు సుధాకర్, అందరూ కుమ్మడం గ్రామ ప్రజలు అందరికీ కూడా వేదికగా నమస్కారం ఇస్తూ, నా పేరు ఆదిత్య, నా గుమ్మడం ఆదిత్య కుమార్. నా పేరులోనే మీరు ఇక్కడ లేకుండా మా ఇంటి పేరంతా గుమ్మడమే. సో అదే గుమ్మడం క్రియేట్ సార్. సో మేము ఎక్కడికైనా గుమ్మడం మర్చిపోము. సో గుమ్మడం మా ఊరు అందరినీ చెప్పి గర్వంగా. అదే రకంగా ఈ గుమ్మడం ప్రజల ఆత్మీయత ఎక్కడ ఉంటుందంటే దాని నిదర్శనం. నేను బెంగళూరు నుంచి వచ్చాను, వీళ్ళందరూ మా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ రానిక కానీ, నరోత్తమేడైనా కానీ, శేష్ కానీ, వాళ్ళకి నా ఆప్యాయత, అభిమానం చాలా మరవలేనిది. వాళ్ళందరికీ మనస్ఫూర్తి నమస్కారంలో. అదేవిధంగా మా గురువులు కాంతారెడ్డి సారు, మరి వెంకటేశ్వరరావు సారు, స్వామిరెడ్డి సారు, మిగతా వాళ్ళు పరిచయం కానీ, బట్ వాళ్ళ దగ్గర చదువుకున్నాను నేను. వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు ఒక నిమిషం వాళ్ళు కళాకాశం ఇచ్చారు కాబట్టి చెప్పలేకపోతున్నాను. సార్ మీ అందరి ఒక ఆశీర్వాదం వల్ల ఒక జీవితంలో ఒక పొజిషన్లో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆశీర్వాదం, సపోర్ట్, గైడెన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. నమస్కారం, నా పేరు జి బాలయ్య. మాది 78వ బ్యాచ్. గోవింద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇది ఇంతగా మాట్లాడినటువంటి చిరుత వాళ్ళ అన్న సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ నేను. నాకు ఇక్కడ ఉన్న గురువులందరూ ఒక ముగ్గురు తప్ప అందరూ కులాడితో సహా అందరూ మా గురువులే. నేను సార్ రూమ్లో ఉండి 3 ఏళ్ల పాటు సార్ రూమ్లో ఉండే చదువుకున్నాను. కాబట్టి అందరూ ఇప్పుడు సునీత గారు చెప్పినట్టు గుమ్మడం అంటేనే, గుమ్మడం వాసులు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా కుటుంబ సభ్యులుగా పలకరించే గుణం ఈ గుమ్మడం వాసులకు ఉంది. కాబట్టి నేను ఈ మెమోరియల్ ట్రస్ట్ వారు 16 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల స్టూడెంట్స్ను ఒక తోన కలిపే దానికి ప్రయత్నం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గ్రామ శ్రేయోభిలాషి, అదేవిధంగా సీనియర్ సిటిజన్ జి ఉమామహేశ్వరరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కూర్చున్నాను. నేను ఇప్పుడు ఎవరికి మీ అందరికీ నమస్కారం చెప్పే పరిస్థితులు లేను, ఎందుకంటే మీరందరూ నాకు చిన్నవాడు కాదు. నేను 90 ఏళ్ళు దాటినాను. నేను ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చానంటే మా తమ్ముడు భువనేశ్వర్ ఇంత మంచి ఆర్గనైజేషన్ చేసి, తర్వాత ఐ క్యాంప్ చేశారు. ఐ క్యాంప్ మంచి పనులు చేస్తున్నారు. జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట అన్నాడు, ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ ది కంట్రీ. దేశం నీ కొడుకు ఏం చేసిందని అడగద్దు, నీవు దేశానికి ఏం చేస్తున్నావు అని అది అడగబోయా అన్నాడు. అంతే. కాబట్టి మా భువనేశ్వర్ చాలా ఇంతకుముందు మా ఒక సలహా తీసుకున్నప్పుడు నేను ఆయన థ్యాంక్స్ చెప్పాను. ఏంటంటే ఇంతకుముందు సంవత్సరం వచ్చి అందరికీ కూడా దావత్ తెచ్చిపోతుంది, ఖాయా పియా చెల్లి అని నటించండి. అక్కడ దాన్ని మంచిది కాదు. మంచి పని చేస్తే సార్ దగ్గరికి మైక్ దగ్గర అయితే స్కూల్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ తెలిపింది. గవర్నమెంట్ జరిగిన పని భువనేశ్వర్ చేశారు. తర్వాత ఐ క్యాంప్ చేశారు. ఇటువంటి పనులను చేస్తున్నాను కాబట్టి నాకు భువనేశ్వర్ అంటే చాలా ఇష్టం. నా తమ్ముడు నన్ను ఈ కార్యక్రమానికి ఆయన వెళ్ళకుండా నేను వచ్చాను. కాబట్టి ఒకటి ఏంటంటే భువనేశ్వర్ ఫోన్ చేసి ఉండాల్సింది. ఇంకోటి నేను ఈ ఊళ్ళో నా 5 ఏళ్ళప్పటి నుంచి నేను ఇక్కడ చూడండి, తీసుకోవడం కాదు, సత్రం సార్లు ఉండే మన పాత ఊళ్ళో సత్రం అనేది అవుతుంటుంది. నేను ఒక సంవత్సరం లేదా తర్వాత సత్రం నుంచి
రెండవ తరగతి నుంచి మన పట్టుకున్నాము. రెండవ తరగతి నుంచి మన డిగ్రీ వరకు మన పట్టు జాబ్ చేసి మన ఊరికి మన ఊరు అంటే చాలా పిచ్చి ప్రేమ ఊరు. ఎందుకంటే సామాన్య హైదరాబాద్లో కొన్ని ఏళ్ళ తర్వాత ఉన్నవాళ్ళు ఊరికి రాదు. తక్కువ మంది వచ్చారు. నేను రెండవ తరగతి నుంచి హైదరాబాద్లో ఉంది. ఇక్కడికి వచ్చానంటే నాకు నా కొంత ప్రేమ వచ్చినాక ఈ మంచి మంచి పనులు మా వాళ్ళు చేస్తున్నారు. నాకు చాలా చాలా వచ్చింది. వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకంటే గొప్పగా అయింది. ఈ వేదిక మీద ఈ ఇద్దరి వల్ల మన దేశం యొక్క ప్రఖ్యాతి ప్రపంచపతి చాలా రావచ్చు. ఆ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఆయన రాసిన ఫిలాసఫీ మీద ఒక పుస్తకం ఏమిటి స్టూడెంట్స్ పెట్టారు. చెప్తే అమెరికా పోయినప్పుడు అతను అడిగారు, మీ దేశంలో ఆడవాళ్లకు స్వేచ్ఛ లేదు, ఆడవాళ్ళను ఒంటికే పరిమితం చేశారు అని అందరూ నవ్వారు. అప్పుడు వివేకానంద ఏమన్నారంటే, మా దేశంలో ప్రతి స్త్రీని మేము మొక్కుతాం, మీ దేశంలో అలవాటు ఉందని అడిగాడు. అప్పుడు మగవాళ్ళందరూ ప్రజా ఉంచుకున్నారు. ఆడవాళ్ళంతా కూడా ఏ మాకు ఇలాంటి మంచి మాట చెప్పినవాడు ఎవడో లేడు అని అలాంటి దేశం టీవీ నరసింహారావు అయితే, మన రాధాకృష్ణ అయితే, వీళ్ళు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని సాటారు. వాళ్ళెప్పటి కూడా మన ఔన్నత్యాన్ని మర్చిపోరు. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ప్రపంచంలో అందరూ పాటిస్తున్నారు. అది మళ్ళీ మనం కొనసాగిద్దాం, తప్పకుండా కొనసాగిద్దాం. ఇక నాకు నేను యూనివర్సిటీలో 10 ఏళ్ళు ఎగ్జామ్ పూర్తి చెప్పాను. అక్కడ 20 కాలేజీలో నేను క్యాన్సర్ గురించి మాట్లాడాను. క్యాన్సర్ ఇప్పుడు 15 సంవత్సరాలు కూడా టీకా ఇస్తున్నారు. ఆ టీకా ఇప్పిస్తే వాళ్ళు క్యాన్సర్ రాదు. 70 ఏళ్ళ నాడు ప్రతి గ్రామంలో మసూస్ వచ్చి టీవీ వస్తుంది చనిపోయేవాడు. ఇప్పుడు టీకా వేయడం వల్ల ఎవరు చనిపోయింది. ఇక ఇప్పుడు 2 నెలలు ఒకటి ఎయిడ్స్, ఇంకోటి క్యాన్సర్. అన్నిటి కూడా మందులు ఉన్నాయి. ఆ మందులు బాగానే అందరినీ మంచిగా చూసుకుని శ్రీ స్వామిరెడ్డి సార్ గారిని మాట్లాడవలసింది. అక్కడే సార్, అక్కడే నా తోటి సహోదరులు మరియు ఉపాధ్యాయులు నాకంటే పెద్దవారు ఉన్నారు అనుకోండి, చిన్నవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలోకి వెళ్ళి దాదాపు సహృదయ విధేయంతో అందరూ కూడా నా దగ్గర అన్నీ దాదాపు 6th క్లాసు నేను 74లో ఇక్కడికి వచ్చేసాను. 74 నుండి దాదాపు 79 దాకా ఉన్నాను ఇక్కడ. అయితే మ్యాక్సిమం ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల్లోకి వెళ్ళి దాదాపు 80% నా దగ్గర నా చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఈ రోజుల్లోకి వెళ్ళి నేను దాదాపు ఈ గుమ్మలం ప్రాపర్లో నేను చదువుకుంటాను. అయితే వారం రోజులు ఇక్కడనే ఉండి రూమ్ తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ శనివారం ఆదివారం ఇంటికి పోయి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేవాళ్ళం. అయితే నాకు కొప్పూరు గ్రామము. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇంచుమించు బంధురీత్యా, స్నేహరీత్యా, పిల్లలు పెద్దలు అనే వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నంత వరకు ఉన్నాము. నా భాషతో నేను కూడా వాళ్ళకు సరైన సలహాలు ఇవ్వగలిగాను. అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ అప్పుడు స్కూల్ ఎడ్జిటీ గార్డెన్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ 93లో మళ్ళీ నేను స్కూల్ వస్తుండగా కూడా ఇక్కడికి వచ్చి దాదాపు ఉన్నాను. ఏదో నాలో ఉన్నటువంటి టెక్నిక్ ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను.
ఈనాడు వాళ్ళు నా సౌందర్యం చేసేటువంటి వాళ్ళు సక్రమంగా వినియోగించుకుని ఒక పౌరసత్వంలో వారి యొక్క బాటను ఏర్పరచుకుని సంతోషంగా ఉద్యోగాలు చెప్పి ఉండాలని నేను ఊహిస్తున్నాను. ఇది ఈనాడు మనకందరికీ కూడా శుభదినము. అయితే దీన్ని ఏర్పాటు చేసినటువంటి వారు దాన్ని సహాయపడినటువంటి వారికి నాకు ఇటువంటి మిమ్మల్ని సహాయంగా సంతోషంగా అందరినీ కూడా కలగొలుపుగా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. అయితే ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉద్యోగ రీత్యా వ్యవసాయ రీత్యా రకరకాల కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఈ సందర్భంలో అందరూ కలుసుకొని ఒకరి దగ్గర ఉన్నటువంటి విషయాలు ఇంకోవాళ్ళు కూడా వాళ్ళ సానుభూతిలో వాళ్ళ శక్తి వంచన లేకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ భవిష్యత్తులో కూడా మరి కూడా అవకాశం కలిగించి మిగతా వాళ్ళకు నేనైతే అర్థమైనా 83 years వచ్చే వాళ్ళకు మీరు సహాయం చేసి ధన్యవాదాలు సార్. పెద్దలు మరియు వేదిక ముందున్న వాళ్ళు ఒక కాలంలో చెడ్డీలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు అంతే. అంటే ఆ టైము అట్లా ఉన్నది. టైం చూస్తే ఎవరు అంతా రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు చాలా మటుకు నాకు తెలిసిన వాళ్ళు. నేను 1975లో ఇక్కడ వచ్చినాను, 1979లో పోయినా. 4 years నేను ఈ స్కూల్లో ఉన్నాను. ఈ స్కూల్లో ఉండి రకరకాల పెద్ద పెద్ద ఉపాధ్యాయ సోదరులతో వాళ్ళ అనుభవాలతో నేను ఇక్కడ నుంచి మళ్ళా మా స్వగ్రామానికి బయలుదేరి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనది. ఏ కలెక్టర్ కానీ ఏ పెద్ద పెద్ద అధికారి కానీ ఈ యొక్క సన్నివేశం దొరకదు వాళ్ళు. ఒక ఉపాధ్యాయుడు బతకలేని బడి పంతులు అనే స్లోగన్ ఉన్న కాలం నుంచి ఈరోజు ఇంత పెద్ద హాయిగా స్థానంలో సన్మానం పొందడం అంటే చాలా మామూలు పని కాదండి. ఇది చాలా గొప్పగా ఆనందించాల్సిన విషయం. ఇంతమంది ఇన్ని సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత మనం కలిసి ఇక్కడ సన్మానం చేసినందుకు ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దానిలో ముఖ్యంగా గోవింద్ రెడ్డి ఎప్పుడు మా మగనల్లోనే ఉంటాడు, మమ్మల్ని కలుస్తాడు ఎప్పటికి కనుక సార్ తప్పకుండా రావాలి అని ఖచ్చితంగా చెప్పడం వలన నేను రావడం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికపై ఉన్న అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్న విద్యార్థులు ఎందుకంటే మీ విద్యార్థులు మా యొక్క సువాస అందజేస్తున్నాం. ఎందుకంటే ఇంటికి రాజైనా తల్లికి పడిగానే సాధించాం కాబట్టి మేము అది వివేకవతంగా మేము మాట్లాడుతున్నాం. అయితే ఇంతవరకు బాగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే నియమాలు పాటించాలి. ఇది ఉపన్యాస సందేశం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నియమాలు ఏం చెప్పిండు? శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనిషికి విశ్రాంతి ఇవ్వాలి. మరి ఏ డాక్టర్ కన్నా అయ్యా నువ్వు వ్యాయామం అధ్యయనాన్ని మనసు శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి అంటే అనుకోవడం కాదు, ఏమి ఆలోచించాలో అదే ఆలోచించాలి. మనం ఏం చేస్తాం ఏదో ఆలోచన నియమాలను శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ఏది ఆలోచించాలో వాటిని ఆలోచించాలి, అప్పుడే మన ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మనం హితము మితము అంటున్నాం. మితము దేత ఉండాలి, ఆహారంలో ఉండాలి. హితము దేత ఉండాలి, మాటల్లో ఉండాలి. ఈ రెండు ఎప్పుడు పాటిస్తాము మన సమాజంలో మనకు గౌరవం, మన ఆరోగ్యం. కాబట్టి ఈ సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు మన ఉపన్యాసాన్ని ముగిస్తుంది. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. కాంతారెడ్డి సార్ గారు మీ గురించి కొన్ని మాటలు చెప్తారు. ఈ వేదికలు అనిపించినటువంటి
విశ్రాంతి ఉపాధ్యాయులు మరియు పెద్దలు మహేష్ రెడ్డి గారు మరియు ప్రజెంటు ప్రధానోపాధ్యాయులు మరియు పాపలరావు గారు సారు, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు, తర్వాత మా గురువు అయినటువంటి దివాకర్రావు గారు మరియు మా తోటి ఉపాధ్యాయ మిత్రులు అందరూ, మరియు ఈ సుదీర్ఘ కాలంలో 16 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గుమ్మడం గ్రామంలో ఈ యొక్క ఇన్ని బ్యాచ్లను ఒక ఏకం చేసినటువంటి చరిత్ర నిజంగా కూడా ఒక గొప్ప విషయమే. ఎందుకంటే ఈ సమన్వయం చేయడం, అందరు రావడం, ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం నిజంగా కూడా ఒక గొప్ప విషయమే. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి చూడాలి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు, చనిపోయినరా, బతికినరా, ఉన్నారా లేరా అనేటువంటి తపన వాళ్ళ లోపల ఉన్నది. మేము కూడా అనుకుంటున్నాం ఉపాధ్యాయులు పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అని చెప్పి మేము కూడా ఎంతో రకంగా ఆలోచన చేస్తూ పిల్లలు బాగానే అందరూ కూడా మంచి స్థితిలోనే, ఉన్నత స్థితిలోనే ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఉపాధ్యాయ వృత్తి ఒక పవిత్రమైనది, ఇది మహోన్నతమైనది. ప్రపంచంలోనే ఉపాధ్యాయుడు అంటే దేశానికే పునాది రాయి. సమాజాన్ని స్థాపించేవాడే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు సమాజమే లేదు. ఉపాధ్యాయుడు చైతన్యం చేసేది సమాజంలో ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఉపాధ్యాయుడు మనం ఒక జాతీయ స్థాయిలో పోల్చుకునే జాతీయ నాయకులు బాలగంగాధర తిలక్ ఏమన్నాడు, మీరు ఇంత ఉద్యమం చేశారు కదా, మీరు ఎందుకు ఒక పదవి తీసుకుంటున్నారంటే, నేను పదవి తీసుకుంటే ఇంతమందిని చైతన్యం చేసి ఉపాధ్యాయులు ఇంతమందిని మంత్రులు చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అనేటువంటి మాట బాలగంగాధర తిలక్ మాట్లాడారు. అంటే ఆయన నిజంగా కూడా ఆయన ఉద్యమాన్ని విరమించకుండా కొనసాగిస్తూ ఆయన ఒక గొప్ప టీచర్గా ఉండి నా యొక్క దేశమే నా జన్మ హక్కు అనేటువంటి చాటినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి. మరి ఆ రకమైనటువంటి సూక్తులు చెప్పడం అంటే నిజంగా కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. క్రమశిక్షణతో ఎప్పుడైతే ఎదుగుతామో ఆరోగ్యంగా ఉంటాం, తర్వాత బలంగా ఉంటాం, అన్ని రకాల మనం మితంగా కూడా మాట్లాడతాం, అన్ని రకాలు కూడా. దాంతోపాటు సంగీతం, సాహిత్యం అన్ని రంగాలు కూడా ఉండాలి. నవ్వుతూ ఆ సంగీతాన్ని వినాలి, సాహిత్యాన్ని కూడా చదవాలి, ఒక మన స్టడీ కూడా ఉండాలి. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఎక్కడికి ఉదయం చేసే నుంచి టెన్షన్లు ఇప్పుడు అందరికీ మనసుకు శాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా గురుకులు పరుగునే ఉంది ఇప్పుడు ఉద్యోగాలు కానీ, మరి ప్రతి ఒక్కరి జీవితం కూడా. అందుకొరకే మన దేశంలో ఉన్న యాక్సిడెంట్లు ఎక్కడే అంటున్నాం, భారతదేశంలోనే యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. మరణాల సంఖ్య భారతదేశంలో యాక్సిడెంట్ వల్లనే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా నాకు తెలిసినటువంటి విషయం. అదేవిధంగా నేను నాకు నచ్చిన పాట ఒక పాట మాట్లాడవచ్చు, ఆ పాట పాడాలని వినిపిస్తున్నాను. ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును, వెన్నెలలోను నీల వేర్పును. ఏమని వర్ణించను పైరగాలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు, తీర్చిన బొమ్మల తీరైన వాడు, తీర్చిన బొమ్మల తీరైన వాడు, తీరని రుణమేద తీర్చుకోవచ్చాడు. ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును, వెన్నెలలోను నీల వేర్పును. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు, నీవు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును,
ఎన్నెల నవ్వును నీలవేర్పును కళ్ళు లేవని నీకు కల. అసలు అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్యాచులర్, పెళ్లి కాలేదు అప్పుడు. తర్వాత 2 పిల్లలు అయినారు. వాళ్ళు చదివింది కూడా ఇక్కడ ప్రగతి స్కూల్ అని ఉండే. దాంట్లో అమ్మాయి చదివింది, ఇక్కడ నాటకాలు వేస్తే డ్యాన్సులు చేసింది. తర్వాత ఇక్కడ నేను ఉన్నప్పుడు ప్రాక్టీస్ కూడా చేసేవాడిని, మెడికల్ ప్రాక్టీస్, ప్లస్ దాంతోపాటు ట్యూషన్స్ చెప్పేవాడిని. ఇంకా నాకున్న కొన్ని చెడు అన్నాను అనుకోండి, మంచి అని అనుకోండి, అది డ్యామ్ కడుతుంటే ఇక్కడ నీరు స్టోరేజ్ అయ్యేది. అది కానీ ఫ్యామిలీని తీసుకొని పోవడానికి ఇది వరకు వాకింగ్ పోవాలా, ఇది నా అలవాటు. అది కొందరికి ఇంతదాకా ఏదో సుఖం అన్నారు, ఇంకా నాకేమో కొన్ని అర్థం కానివి ఇంకా ఉన్నాయి. కూడా బాగానే అయింది. చాలామంది అది అంటారు సుఖం అంటే ఏంటి, శరీరానికే కదండి. ఇంకా సంతోషం అంటారు, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మనసు ద్వారా పొందేది. వీటితో సంబంధమే లేదు, ఆహారం లేదు. ఇంకా అంత దాకపోతే సార్ టైం తక్కువ ఉంది, మీరు తక్కువ తీసుకోండి అని అన్నారు. సరే, నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం చెప్తా. కొంతమంది గురువులు అన్నారు శరీరాన్ని చక్కగా పెట్టుకుంటే మనసు కూడా చక్కగా ఉంది. అనుకరణ పెట్టడం లేదు, అంటే అనుసరించడం లేదు. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. గంధర్వ కాలం అది, అంటే గంధర్వులు సంచరిస్తుంటారంట. దాని తర్వాత 3 to 6 మనం అందుకే పెద్దలంతా ఏమంటారంటే బ్రహ్మముహూర్తం అంటారు. ఆ ప్రశాంత ఆ టైంలో మీరు ఏమనుకుంటే అది చేసుకోవచ్చు. అంటే ధ్యానం చేస్తారా, వర్క్ చేసుకుంటారా, వాకింగ్ పోతారా, అది మీ ఇటువంటి అలవాట్లతో ఉంటే. తర్వాత ఇంకోటి, మనిషి సుఖదరు, సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు. అంటే నేను తెలుసు గుమ్మడిలో సేవ చేసి గుమ్మడి యొక్క ప్రజల యొక్క కీర్తిని పొందినటువంటి ఈ మహానుభావుల యొక్క కలియుగ కొరకే మన మిత్రుడు సోమమ్మ రంగారెడ్డి మెమోరియల్ చేశారు. వారిని ఈ విషయంలో శ్లాఘిస్తున్నా. వారికి భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని, ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ధైర్యాన్ని, సంపత్తిని కలుగజేయాలని ఆశిస్తున్నాను. నేను 1984లో క్రాస్ రోడ్లో దిగి పరిగెత్తుకొని వస్తున్న స్కూల్ కొరకు మొట్టమొదలు అక్కడ ఒక చెట్టు ఉంది 5 మీటర్లు. ఆ చెట్టు దగ్గర 3 మనుషులు కూర్చున్నారు. ఎవరు నీవు అని ఒక పెద్ద మనిషి నన్ను పిలిచాడు. పోయినా, యా ఊరికి వెళ్ళి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, యాడికి వస్తున్నావు, ఏమిటి నీవు? అరే నేను శ్రీరంగాపురంకి వెళ్ళి వస్తున్నా, నేను వడ్లశంకర కుమారుని, ఇక్కడ టీచర్గా వస్తున్నా. ఆహా అట్లానా అన్నాడు. ఆ మొదటి ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి గారు. అక్కడ పక్క వాళ్ళు చెప్పింది, ఆ పోలీస్ రంగారెడ్డి ఆయన అడిగింది చెప్పాలి. మంచిది, సంతోషం. తిరిగి చూసావా, తిరిగి మళ్ళీ నేను ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోతున్నా. 84 వచ్చిన 2001, 17 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. అయితే ఈ యొక్క కాల పరిధిలో లాస్ట్ 3 years వారింట్లోనే ఉన్న, రంగారెడ్డి గారి ఇంట్లోనే ఉన్నా. అది నాకు బాగా జ్ఞప్తికున్నటువంటిది. ఇంకొక విషయం మీకు పరిచయం చేయాలి. ఇక్కడికి వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఊట్కూరుకి వెళ్ళి డిప్యూటీ డిఓ గారు వచ్చారు. అప్పుడు గోపాల్ రెడ్డి గారు హెడ్ మాస్టర్. అయా నేను ఇక్కడికి తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతున్నది, మరి నీ ఏ విధంగా వారికి సమాధానం చెప్పవచ్చు చూడు అన్నాడు. అట్లా నా సార్ అన్న. ఆయన వచ్చి నాతో ఆలోచించి, గ్రౌండ్ లేదు, ఏం లేదు కదా, ఎందుకు ఇక్కడ నీవు ఉండాల్సిన అవసరం ఉంది, అక్కడ గ్రౌండ్ ఉంది, అక్కడికి తీసుకుపోదాం పా అన్నాడు. అప్పటికే నాది ఇక్కడ వాలీబాల్ కోర్టు ఆడిస్తున్నప్పుడు యువకులు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసేవాడు మా పిల్లలకు. అందుకొరకే బ్యాంక్ వెనుక ఒక వాలీబాల్ కోర్టు, బ్యాంక్ ముందర ఒక వాలీబాల్ కోర్టు వేశారు. వారిని తీసుకొచ్చి అక్కడ కోర్టులు చూపించాను. సార్ ఇదంతా కూడా రిజిస్టర్ కాలేదు, కానీ 1 ఎకరా పొలం దీని కొరకు ఇస్తున్నారు, కనుక మీరు నన్ను తీసుకుపోవద్దు సార్ అన్న. ఎందుకంటే గోపాల్ రెడ్డి గారు పోవద్దు అనేటువంటి దాని కొరకు ఇది చేశాడు. అందుకొరకు ఇక్కడ నేను ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే కనపడుతుందో వాలీబాల్ టెన్నికైట్ వేసినటువంటి భాగం ఏదైతే ఉందో అది ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటిది. అది దౌర్జన్యంగా ఆక్రమించుకొని నేను అక్కడ ఆటలు ఆడించడం మొదలుపెట్టాను. ఆ తల్లిదండ్రులు నా ఇంటికాడ వచ్చి అరుస్తున్నారు, చేస్తున్నారు. ఒక అదృష్టం ఏమిటి అంటే, ఆ టైంలో రైతు కూలీ సంఘం అనేటువంటిది ఇక్కడ ఉన్నది, బలంగా ఉన్నది. వారు తీసుకొని చక్కగా నేను వాళ్ళ దగ్గరికి పోయా. ఏమిటి సార్ అన్నారు,
అయ్యా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ తీసుకొని నేను పిల్లలకు ఆట ఆడిస్తున్నా, వాళ్ళకి ఆడించకపోతే నా యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి, నేను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్న. వాళ్ళంతా ఆలోచన చేసి సార్ మేము చెరువు దగ్గర ఉండేటువంటి 1/2 ఎకర్ వాళ్ళకి ఇస్తాం కనుక నీ యొక్క గ్రౌండ్ను మీరు ఉపయోగించుకోండి అన్నారు. వాళ్ళు ఆ గ్రౌండ్ ఇచ్చారు. తర్వాత ఈ యొక్క ప్లేస్ నిలబడిపోయింది, లేకపోతే ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి. ఇక్కడ స్కౌట్ మాస్టర్గా కూడా నేను పనిచేశాను. ఉన్నటువంటి టైంలో క్రమశిక్షణ అనేటువంటిది నాది చాలా ఇది. ఎంత దూరంకి వెళ్ళైనా ప్రాంతంలో నేను ఉండాలనే సైకాలజీ. యూనిఫామ్ లేకుంటే ఒప్పుకునేవాడిని కాదు. చాలామంది పిల్లలను కొట్టి ఇబ్బంది పెట్టాను. ఆటలంటే మహా ఇష్టం కనుక వాళ్ళతో పాటు నేను ఆడేవాడిని. పిల్లలతో పాటు నేను ఆడేవాడిని. కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ. ఇది ఖోఖో గ్రౌండ్, ఇది నేను దగ్గర ఉన్నటువంటిది. దీంట్లోనే అది వాలీబాల్ గ్రౌండ్ యథాప్రకారంగా ఉంది. 10 గేట్ కోర్ట్ అక్కడ ఉంది. పిల్లలను ఎప్పుడు కూడా శ్రమలో వాళ్ళకు ఆటలు ఆడించడం అనేటువంటి. ఇంకొకటి, నేను ఒక పీటీ అనే పని చేయలేదు ఇక్కడ. అడ్మిషన్స్ విత్డ్రాయల్స్ మన చేతుల్లోనే. 6th క్లాస్ ఇంగ్లీష్ నాదే. నేను 72లో హిందీ విద్వానాక 6th to 10th వరకు 6 మంది 10 సంవత్సరాలు పనిచేసాము ఇక్కడ. ఓన్లీ 6 మంది. గుమ్మడం అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అబ్బో గుమ్మడం మీరు రామబ్బా అనేటువంటి వాడు. కనుక ఆ టైంలో సోషల్, హిందీ అన్నీ నేనే చెప్పేటువంటి వాడిని. విత్డ్రాయల్స్ నేనే చేసేటువంటి అడ్మిషన్స్ విత్డ్రాయల్స్. తర్వాత ఎగ్జామినేషన్ మా రెడ్డి గారు పేపర్కి వెళ్ళి రాకపోతే ఎగ్జామినేషన్స్ నేనే కండక్ట్ చేసేటువంటి వాడిని. కనుక ఆ టైంలో డిసిప్లిన్కి ఇచ్చినటువంటి ఇది పిల్లల్ని బాగా దండించేవాడిని. ఎంతోమంది నా వీనికి వచ్చిన ఊరు నన్ను ఎప్పుడు కూడా మీ వెనుక మేము ఉన్నాం, ఆ క్రమశిక్షణను తొలగించవద్దు అనేటువంటి విషయంలో అందరు నా వెనుక ఉన్నారు. కనుక నేను చేసేటువంటి పని చేసిపోయాను. ఇప్పటికి నా పిల్లలు ఆ జ్ఞాపకంతోనే మరీ పిలిచి రావాలి సార్ అన్నందుకు వచ్చి మీ అందరినీ చూసేటువంటి భాగ్యం కలిగింది. ఈ పెద్దల ఆశీర్వాదాలు తీసుకునే భాగ్యం కలిగింది. కొల్లాపురం పోతే ఈ దివాకర్ సార్ గారిని చూశాను. నేను తుమ్కుంట్లో పనిచేశాను 74 నుండి 84 వరకు. అప్పుడు నా టీమ్స్ తీసుకొని నేను కొల్లాపురం పోయేవాడిని. అక్కడ దివాకర్ సార్ చూశాను. పరిచయం పెద్దగా లేదు కానీ చక్కని నీట్గా ఆయన ప్రజారంజకంగా ఉన్నాడు. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా కూడా చక్కని సేవలు అందించాడు. కనుకనే ఇంతమంది కూడా సార్ను ఇంకా మర్చిపోలేదు అనేటువంటి దానికి. మీరు చూశారో లేదో, పోయినటువంటి కలెక్టర్ గారు స్కూల్ టీచర్ అయితే చాలు మీకెంత గౌరవమయ్యా, ఎంతమంది మీకు ఆహ్వానం, ఎంత శాలువలు కప్పుతున్నారు, ఎంత పుల్లదండలు వేస్తున్నారు, ఎంతమంది మీకు శ్లాఘిస్తున్నారు. మేము ఎంత పని చేసినా ఆన్సర్ వస్తేనే కార్లో కూర్చోబెట్టి చక్కగా దండేసి పంపిస్తారు. కనుక ప్రజలలో ఉండేటువంటి వాళ్ళను, ప్రజలను ఏమైనా చేసేటువంటి శక్తి సంపన్నులు ఎవరంటే ఆచార్యులు మాత్రమే. అందుకొరకే ఆచార్యులు ఎప్పుడు కూడా, ఉపాధ్యాయుడు ఎప్పుడు నిత్య విద్యార్థి ఉండాలి. పిల్లలతో నేను ఎప్పుడు చెప్పేది అదే. ఉపాధ్యాయుడు ఒక గని, బంగారు గని. మీరెంత తోగితే అంత వస్తుంది, తోగపోతే రాదు. చెప్పండి సార్. కనుక మీరు బాగా తెలుసుకొని ఉండాలి. అందుకొరకు నేను మోటో పెట్టాను, కమ్ టు లర్న్ గో టు సర్వ్ అని మొదట పెట్టేవాడిని. గేమ్స్ రూమ్లో సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అనేది పెట్టేవాడిని. కనుక ఆ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో నా వంతు కృషి చేశాను అని అనుకుంటున్నా. ఈ మాత్రం టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చాలా చక్కటి విషయాలు వివరించారు. ఇప్పుడు బాపలరావు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. కాలాతీతం అవుతా ఉంది. దయచేసి పెద్దలు విజ్ఞాపన, విన్నతి, ప్రణతి కూడా దయచేసి. అయితే కాదు, ఇక్కడ 89 నుంచి 86 నుంచి 9 వరకే పనిచేసిన తర్వాత తిరిగి కొల్లాపూర్ వెళ్ళిన. నా సర్వీస్ ఎక్కువ కొల్లాపూర్లోనే జరిగింది. ఈ కుమ్మడంలో నేను ఈ అపూర్వ సమావేశానికి పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులను సన్మానం చేయడం అనేది గొప్ప వారంగా భావిస్తున్నాను. పూర్వ విద్యార్థులు ఇక్కడ నేను పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ పాఠశాల పరిస్థితి చూస్తే చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా నా ఒక సలహా ఏంటంటే, ఇప్పటికీ మీరు చేసుకుంటే సరే. ఎందుకంటే మేము 1964-65లో నా హెచ్ఎస్సి అయిపోయింది. 50 సంవత్సరాల తర్వాత మేము కూడా మీలాగానే
మా పూర్వ ఉపాధ్యాయులను పిలుచుకొని సన్మానం చేసి అక్కడ ఒక నిర్ణయం తీసుకొని బీద విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం చేసినాం. ఆ దురదృష్టం ఏంటంటే కరోనా వచ్చే వరకు అది ఆగిపోయింది. ఎక్కడ వారు అక్కడ దూరం అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ఊరు వచ్చే హై స్కూల్కు కొన్ని చుట్టుపక్కల తండాలు వస్తుంటారు, ఎక్కువ బీద విద్యార్థులు ఉంటారు. వారికి సహాయంగా కొంత స్కాలర్షిప్ ఇవ్వడం అనేది పూర్వ విద్యార్థుల బాధ్యత అని నేను భావిస్తున్నా. మీరందరూ నా సలహా స్వీకరిస్తారని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. చక్కటి విన్నపాన్ని మాకు తెలియజేశారు, సంతోషం. అలాగే శ్రీ పుల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కాదు, నాది జీ పుల్లారెడ్డి. గౌరవం కోసం శ్రీ అన్న. అందుకొరకు నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ అనేటువంటిది భువనేశ్వర్ చెప్పదలుచుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చదువుకున్నటువంటిది ఇక్కడే, పుట్టింది ఇక్కడనే. తర్వాత నేను దాదాపుగా 8వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత నేను వనపర్తి చిన్న దగ్గర నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా నేను ఇక్కడనే 71లో నేను అపాయింట్మెంట్ అయ్యాను. అప్పటికి బామర్దులు అంతా ఉన్నారు, గోవిందరెడ్డి వీళ్ళంతా బామర్దులు. తర్వాత నాకు శిష్యులు. వీళ్ళను సైలెంట్గా కూర్చోబెట్టేటప్పటికి నాకు ఆయాసపడేది, ఎందుకంటే బావాలి కదా. అందుకొరకు వాళ్ళు తర్వాత ఏదో 73 వరకు నేను ఇక్కడనే ఉన్నాను. తర్వాత 73 నుంచి బయటకు వెళ్ళిపోయాను. తర్వాత అమెరికాలో కూడా సెటిల్ అయి కూడా స్వగ్రామాన్ని మర్చిపోకుండా డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి భువనేశ్వర్కు థ్యాంక్స్ చెప్తూ ఈ సభకు ధన్యవాదాలు సార్. ఇప్పటిదాకా మీ గురువుల గురించి మాట్లాడుకున్నారు, ఆ గురువుల యొక్క అనుభవాలు పంచుకున్నారు. ప్రస్తుతము ఈ పాఠశాలకు వచ్చేసి 2 సంవత్సరాల పాటు పాఠశాలను ఒక పురోభివృద్ధి విశిష్టమైన ఉపాధ్యాయులు తమ మేధవ సంపత్తిని అంతా ఉపయోగించి బోధించి తీర్చిదిద్దిన ఉత్తమమైన విద్యార్థులు. ఇప్పుడు ఈ విద్యార్థులందరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులై పనిచేస్తున్నారు, ఎందరికో మార్గదర్శనం చూపిస్తున్నారు. కనుక ఈ వేదికను చూస్తుంటే, ఈ ప్రాంగణం చూస్తుంటే సరస్వతీదేవికి పట్టాభిషేకం చేస్తున్నారా అనిపిస్తుంది. కనుక ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి రావడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ వేదికను ఏర్పాటు చేసిన ఈ బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకులు భువనేశ్వర్ రెడ్డి సార్ గారికి మరియు దానిలో ఉన్న మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమయం ఎక్కువ లేనందుకు వల్ల అందరికీ పౌరు